వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఆ, వృక్ష శాస్త్ర విభాగంలో ముఖ్యంగా బ్రయోఫైటకు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి గత సంవత్సరాల్లో అడిగినటువంటి ప్రశ్న పత్రాల విశ్లేషణ చేసుకుందాం. ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే మొట్టమొదట విచ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిబిట్స్ ఆల్టర్నేషన్స్ ఆఫ్ జనరేషన్స్. ఏకాంతర తరాల ఏకాంతరతను చూపించేటువంటి అంటే ఏకాంతర తరాలు చూపించేటువంటి ఈ కింద ఇవ్వబడి వాటిలో ఏది అని సరైన సమాధానం అడిగారు. అంటే శిలీంధ్రాల, బ్రయోఫైట్సా, బ్యాక్టీరియానా, జిమ్నోస్పెమ్సా. అంటే ఆల్టర్నేషన్స్ ఆఫ్ జనరేషన్ చూపించేవి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే బ్రయోఫైట్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాన్ వాస్కులార్ క్రిప్టోగామే. ఇక్కడ క్రిప్టోగామ్స్ అంటేనేమో పుష్పించని మొక్కలు, నాన్ వాస్కులార్ అంటే నాలిక కణజాలాలు లేనటువంటి. అంటే మరి వాస్కులార్ క్రిప్టోగామ్స్ కూడా ఉంటాయా? ఎస్. ఇక్కడ ఫెర్న్ మొక్కల్ని ఏమని పిలుస్తారంటే వాస్కులార్ క్రిప్టోగామ్స్ అంటారు. అంటే ఆ, ఇవి ప్రత్యేకించి మనకు ఉమ్, ప్రసరణ కణజాలాలను కలిగి ఉండి ముఖ్యంగా పుష్పించని మొక్కలకు చెందినటువంటి వాటిని మనం ఏమని పిలుస్తామంటే నాన్ మన వాస్కులార్ క్రిప్టోగామ్స్ అంటారు. అంటే నాలికా కణజాలాలు కలిగిన పుష్పించని మొక్కలని ఫెర్న్ మొక్కలని పిలుస్తారు. అంటే మొదటి ఆప్షన్ దేనికి సంబంధించిందంటే వాస్కులార్ క్రిప్టోగామ్స్ అని పిలుస్తారు. వీటిని ఏమని పిలుస్తారంటే వాస్కులార్ క్రిప్టోగామ్స్. కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే నాన్ వాస్కులార్ క్రిప్టోగామ్స్ అన్నాడు. అంటే పుష్పించని అంటే నాలికా కణజాలాలు కలిగిన పుష్పించని మొక్కలేవి అన్నాడు. అంటే నాన్ వాస్కులార్ క్రిప్టోగామ్స్ కు సంబంధించి బ్రయోఫైట్ వస్తుంది, అదేవిధంగా టెరిడోఫైట్ వస్తుంది, బ్రయోఫైట్ వస్తుంది, సారీ బ్రయోఫైట్ వస్తుంది, అదేవిధంగా మ్, ఆల్గే ఫంజీ వస్తుంది. టెరిడోఫైటే కదండి, ఆల్గే అండ్ ఫంజ్. అంటే శైవలాలు, శిలీంధ్రాలు. ఏమైందే? ఆ సో శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైటా ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే నాన్ వాస్కులార్ క్రిప్టోగామ్స్ అంటారు. అంటే నాలిక కణజాలాలు లేనటువంటి పుష్పించని మొక్కలు అంటారు. అంటే బ్రయోఫైటా, బ్రయోఫైటా, ఆల్గే, ఫంజి నాన్ వాస్కులార్ క్రిప్టోగామ్స్. మరి వాస్కులార్ క్రిప్టోగామ్స్ ఫెర్న్ మొక్కలు, వీటిని మనం టెరిడోఫైటా మొక్కలు అంటాం. మరి జిమ్నోస్పెమ్స్, యాంజియోస్పెమ్స్ ఏమంటామంటే వాస్కులార్ 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 ఫానిరోగామ్స్ అంటారు. అంటే పుష్పించని మొక్కలు అంటారు, పుష్పించే మొక్కలు అంటారు ఫానిరోగామ్స్. వాస్కులార్ ఫానిరోగామ్స్ లేదా నాలిక కణజాలాలు కలిగి పుష్పించే మొక్కలు. పుష్పించని మొక్కలు ఏవి? శిలీంధ్రాలు, శైవలాలు, అదేవిధంగా బ్రయోఫైటా, టెరిడోఫైటా. అయితే టెరిడోఫైటాను మాత్రం నాన్ వాస్కులార్ క్రిప్టోగామ్స్ అంటారు. మన బ్రయోఫైటా, ఆల్గే, ఫంజిన్ నాన్ వాస్కులర్ క్రిప్టోగామ్స్ అంటారు. ఫెర్న్ మొక్కలను మాత్రం వాస్కులర్ క్రిప్టోగామ్స్ అంటారు. అంటే టెరిడోఫైటా మొక్కలను నాలిక కణజాలాలు కలిగి పుష్పించని మొక్కలు అంటారు. అట్లా నాలిక కణజాలాలు కలిగి ఉంటాయి కానీ పుష్పించవు, ఏవి? టెరిడోఫైటా మొక్కలు. కానీ ఆల్గే, ఫంజీ, బ్రయోఫైటాలు నాలిక కణజాలాలు ఉండవు, అవి పుష్పించవు. నెక్స్ట్, లైఫ్ సైకిల్ ఆఫ్ బ్రయోఫైటిస్. బ్రయోఫైటాలో ఏకస్థితిక జీవిత చక్రం మాత్రమే ఉంటుంది. అంటే మనకు హెపాటికాప్సిడా కానీ, అదేవిధంగా ఆంతోసిరటాప్సిడా కానీ, తర్వాత బ్రయాప్సిడా, ఈ మూడు తరగతులకు చెందినటువంటి ఆ, ఏది జీవుల్లో ముఖ్యంగా మార్కాన్షియా, ఆంతోసిరా, స్పెల్లియా, అదేవిధంగా ఈ స్పీరోకార్పస్, ఫ్యూనేరియా, పాలిట్రైకమ్, స్పాగ్నమ్ ఇలాంటి ఆంతోసిరాస్కి చెందినటువంటి ఆ, ఆ, ఇది బ్రయోఫైటకు చెందినటువంటి మొక్కల్లో మనకు ఏకస్థితిక జీవి చక్రాన్ని మనం గమనిస్తాం. హ్యాప్లో డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ చూస్తాం. హ్యాప్లో డిప్లాంటిక్ అంటే మనకు ఏక ద్వయస్థితిక ఏక ద్వయస్థితిక జీవి చక్రాన్ని మనం చూస్తాం. హ్యాప్లాంటిక్ కాదు, హ్యాప్లో డిప్లాంటిక్ అంటే ఏక ద్వయస్థితిక జీవి చక్రాన్ని మనం చూస్తాం. ఎందుకు?
ఆ, మనకు ఏకద్వయ స్థితి కంటే అర్థం ఏంటంటే మనకు గెమటోఫైట్ అనేటువంటి ఏకస్థితిలో ఉంటుంది, మళ్ళీ స్పోరోఫైట్కి వచ్చేసరికి అది ద్వయ స్థితిలో ఉండడం అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తాం. కాబట్టి ఏకద్వయ స్థితిక జీవి చక్రాలను మనం బ్రయోఫైట్లో మనం గమనిస్తాం. క్యాప్సూల్ ఇన్ ఫినేరియా షోస్ మనకు ఫినేరియా గుళిక ఏదైతే ఉందో పాలిట్రైకం లేదా ఫినేరియా గుళికకు సంబంధించి ఇందులో ఎండోథీషియం ఉంటుందా, పెరిస్టోమియల్ ఉపరికిలం ఉంటుందా, సీటా అండ్ ఫూటా, జెమ్మా కప్స్ ఉంటాయంటే ఇక్కడ గమనించాలి. సీటా అండ్ ఫూటా ఉంటుంది, కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సీటా అండ్ ఫూట్ అనేటువంటిది మనకు స్పోరోఫైట్లో ఒక భాగం. స్పోరోఫైట్లో ఒక భాగం అంటే స్పోరోఫైట్లో సీటా ఉంటుంది, ఫూట్ ఉంటుంది, దాంతో పాటు ఇంకేముంటుందంటే క్యాప్సూల్ ఉంటుంది. మరి అడిగిన ప్రశ్న ఏంటిది, క్యాప్సూల్ ఏది కలిగి ఉంటుంది అంటున్నాడు. క్యాప్సూల్ ముఖ్యంగా ఏ క్యాప్సూల్, ఫినేరియా క్యాప్సూల్. ఫినేరియా క్యాప్సూల్ ఏముంటుంది అంటే పరిముఖ దంతాలు, అదేవిధంగా ఉపరికులం అనేటువంటిది ఉంటుంది. ఇది అత్యంత ముఖ్యమైనది. జెమ్మా కప్పులు అనేటువంటిది మార్కాన్షి యొక్క థాలస్లో ముఖ్యంగా అసెక్షువల్ రిప్రొడక్షన్లో లేదా వెజిటేటివ్ రిప్రొడక్షన్లో తోడ్పడేటువంటి మనకు నిర్మాణాలు. ఇందులో గెమ్మాలు అనేటువంటి ఉంటాయి. ఈ జెమ్మాలు అనేటువంటి పుల్లి వీల్ ఆకృతిలో ఉండి, అంటే చేదు బావి యొక్క గిలక ఆకృతిలో ఉండి మనకు వెజిటేటివ్ లేదా అసెక్షువల్ రిప్రొడక్షన్లో తోడ్పడతాయి. ఆంతోసిరాస్ సోస్ క్లోజ్ రిలేషన్ టు ఆల్గే డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్, అంటే ఆంతోసిరాస్కి సంబంధించి మనం గమనించినప్పుడు ఇందులో ఆ, ప్రత్యేకంగా దగ్గర సంబంధాలు, అంటే శైవలానికి సంబంధించినటువంటి దగ్గర సంబంధాలు కలిగి ఉంటాయి. దేని ఆధారంగా అని చెప్పాడు. కనకవచం ఆధారంగా తీసుకొన, రైజాయిడ్స్ తీసుకొన, స్టార్చ్ గ్రెయిన్స్ తీసుకొన, పైరినాయిడ్స్ ఇన్ క్లోరోప్లాస్టా. అంటే గుర్తుపెట్టుకోండి, హరితరేణు యొక్క నిర్మాణం ముఖ్యంగా మనకు ఆ, ఏది ఆ, నిజకేంద్రక కణాలలో మనకు హరితరేణులు ఉంటాయి. ఈ హరితరేణు లోపల ప్రత్యేకించి ఈ ఆవర్ణికలో మనకు పైరినాయిడ్లు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ పైరినాయిడ్లు అనేటువంటివి పిండిని చుట్టూ ఉండేటువంటి ప్రోటీన్ నిర్మాణాలు, అంటే ప్రోటీన్ చేత ఆవరించబడి ఉన్నటువంటి పిండి స్టార్చ్ అనేటువంటిది ఉంటుంది. వీటిని చుట్టి మనకు ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. వీటిని మనం పైరినాయిడ్స్ అంటారు. ఈ పైరినాయిడ్స్ అనేటువంటి ఉండడం మనకు ఇట్ ఈస్ రిజెంబుల్స్ టు ది ఆంతోసిరాస్కి సంబంధించి మనం శైవలాలను పోల్చడం అనేటువంటి జరుగుతుంది. ఆల్ మాస్ లీఫీ షూట్స్ ఆర్ పార్ట్ ఆఫ్, మనకు ఏదైతే పత్రయుత శాఖలు ఉన్నాయో ఇది మనకు మాస్ మొక్కలలో సంయోగ బీజాన్ని చూపిస్తుందా, సిద్ధ బీజాన్ని చూపిస్తుందా అని అడిగాడు. సిద్ధ బీజం కాదు, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సంయోగ బీజదం. లీఫీ షూట్స్ అనేటువంటివి ఇట్ ఈస్ ఏ గెమెటోఫైట్, నాట్ స్పోరోఫైట్. Then protonema, it is the first gametophytic phase. Then leafy shoots are produced from this protonema. అంటే ప్రోటోనిమా దీన్ని మనం తెలుగులో ప్రథమ తంతువు అంటాం. ఏమంటాం, ప్రథమ తంతువు. ఈ ప్రథమ తంతు అనేటువంటిది మనకు ఈ సంయోగ బీజ దశకు చెందింది. ఏ బీజ దశ, సంయోగ బీజద దశకు చెందింది. ఇది ఈ ప్రథమ తంతువు మొలకెత్తిన తర్వాత వచ్చేదే మనకు లీఫీ వెజిటేటివ్ దశ లేదా లీఫీ షూట్ ఫేజ్. అంటే మనకు పత్రయుత శాఖాయుత నిర్మాణాలు సంయోగ బీజానికి చెందినటువంటి ఏర్పడుతుంది. క్యాప్సూల్ అనేది సిద్ధ బీజంలో ఒక భాగం. హౌ మెనీ జనరేషన్స్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ఏ మెచ్యూర్ మాస్ క్యాప్స్. ఏదైతే మనకు మ్యాస్ క్యాప్సూల్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు, అంటే మాస్ మొక్కల యొక్క గుళికను మనం గమనించినప్పుడు ఇక్కడ ఇందులో మనకు ఎన్ని జనరేషన్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలు ఇది రిప్రజెంట్ చేస్తుంది, ఎన్ని జనరేషన్స్ను ఇది రిప్రజెంట్ చేస్తుంది అంటే మూడు. ఏంటంటిది అది చూడండి, కింద ఉంది చూడండి. ప్రోటోనిమా ఇది మనకు ప్రథమ సంయోగ బీజానికి చెందినటువంటి దశ. లీఫీ గెమెటోఫైట్ ఇది ప్రోటోనిమా నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి దశ, అంటే రెండవ దశ. అంటే ది ఫస్ట్ జనరేషన్ ఇట్ ఈస్ ప్రోటోనిమా, సెకండ్ జనరేషన్ లీఫీ గెమెటోఫైట్, ద నెక్స్ట్ వన్ స్పోరోఫైటిక్ ఫేజ్. Next stage sporophytic phase. The sporophyte produces spores. So these three phases we are observed in the moss capsule. నెక్స్ట్ బ్రయోఫైట్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు మాయిస్ట్ ఎన్విరాన్మెంట్స్ డ్యూ టు, అంటే ఈ బ్రయోఫైటా మొక్కలు అనేటువంటివి ఈ తేమతో కూడి ఉండేటువంటి పర్యావరణాన్ని మనకు ఏది అక్కడికి మాత్రమే పరిమితమవుతాయి. ఎందుకు, వై అని అడిగాడు. ఎందుకు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ది డిపెండెన్స్ ఆన్ వాటర్ ఫర్ ఫెర్టిలైజేషన్, అంటే ఫలదీకరణకు బ్రయోఫైటాలు నీరు అనేటువంటిది అవసరం. కాబట్టి బ్రయోఫైట్స్ అనేటువంటిది తడి, తేమ, నీడ ఉండేటువంటి ప్రదేశాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. జస్ట్ బికాస్ ఆఫ్
దే నీడ్స్ ఫర్టిలైజేషన్ వాటర్, దే నీడ్స్ వాటర్ ఫర్ ఫర్టిలైజేషన్. Then which has been used in surgical dressings due to its absorbent nature. ఏదైతే శోషించుకునేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుందో, ముఖ్యంగా మనకు ఏదైతే సర్జికల్ డ్రెస్సింగ్స్కి సంబంధించి ఆపరేషన్ థియేటర్లో కానీ లేదా సర్జికల్ డ్రెస్సింగ్స్లో వాడేటువంటి పదార్థాలలో దేన్ని ఉపయోగిస్తారు, ఏ బ్రయోఫైట్ను ఉపయోగిస్తారు లేదా ఏ మాస్ మొక్కను ఉపయోగిస్తారు అనేది. రిక్సియా మార్కాన్షి అనేటువంటిది హెపాటిక్ అప్సిడా చెందింది లేదా లివర్ వట్లకు చెందింది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫినేరియా స్పాగ్నమ్ అనేటువంటిది మాస్ మొక్కలకు చెందింది. ఇందులో మనకు సర్జికల్ డ్రెస్సింగ్స్ సంబంధించి ఉపయోగించేటువంటి బ్రయోఫైటా మొక్క ఏంటిదని ఉందంటే అది స్పాగ్నమ్ అని చెప్పుకోవాలి. స్పాగ్నమ్, దీన్నే మనం పీట్ మాస్ లేదా బాగ్ మాస్ అని మనం పిలుస్తాం. ఏ మాస్ అని పిలుస్తాం? పీట్ మాస్ లేదా బాగ్ మాస్ అని మనం పిలవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, విచ్ బ్రయోఫైట్ కెన్ రీటైన్ వాటర్ 20 టైమ్స్ ఇట్స్ వెయిట్. ఈ కింది ఇవ్వబడ్డటువంటి బ్రయోఫైట్ ఏదైతే ఉందో ఇవి మనకు 20 ఆ, ఏది తన బరువులో అంటే థాలస్కి సంబంధించి లేదా మొక్క బరువులో తనకంటే 20 రెట్ల ఎక్కువ వాటర్ను అది దాని లోపల శోషించుకునే సామర్థ్యం, నిలుపుకునేటువంటి, రిటైన్ అంటే నిలుపుకునే సామర్థ్యం. ఈ రిటైన్ ఆఫ్ ది వాటర్ హౌ మెనీ టైమ్స్ అంటే 20 టైమ్స్. ఏ మొక్క అంటే స్పాగ్నమ్, దీన్ని పీట్ మాస్ లేదా బాగ్ మాస్ అంటారు. తన యొక్క మనకు థాలస్ లేదా మొక్కలో ముఖ్యంగా మాస్ మొక్క ఎక్కువ మొత్తంలో వాటర్ను అబ్జర్వ్ చేయడంలో తోడ్పడుతుంది. అందుకే సర్జికల్ డ్రెస్సింగ్లో కూడా ఈ స్పాగ్నమ్ను వాడడం జరుగుతుంది. నెక్స్ట్, ద క్యాప్సూల్ ఇన్ ఆంతోసిరాస్ స్ప్లిట్స్. గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైతే ఆంతోసిరాస్కి సంబంధించినటువంటి ఈ గుళికను మనం గమనించినప్పుడు ఏదైతే హార్న్వర్డ్స్కి చెందినటువంటి ఆంతోసిరాస్లో లేదా మనకు ఇట్నే మనం ఏమని కూడా పిలుస్తామంటే ఆంతోసిరటాప్సిడా చెందినటువంటి బ్రయోఫైటా సంబంధించినటువంటి గుళికలో మనకు ఆ గుళిక ఏ విధంగా పలుకుతుందంటే లాంగిట్యూడినల్లీ, అంటే మీన్స్ అర్థం నిలువుగా పగలడం అనేటువంటిది జరుగుతుంది, లాంగిట్యూడినల్లీ. నెక్స్ట్, విచ్ గ్రూప్ ఈజ్ థాలస్ డార్సీ వెంట్రల్లీ ఫ్లాటెండ్. మనకు తెలుసు ఆ, ఈ కింద ఇవ్వబడినటువంటి ఆన్సర్లో పృష్ఠోదర తలాన్ని కలిగి ఉండేటువంటి థాలస్ కలిగిన బ్రయోఫైటా మొక్కలు ఇవే అన్నట్టు. డార్సీ వెంట్రల్లీ ఫ్లాటెండ్ థాలస్ అంటే పృష్ఠ ఉదర భాగాలు. గుర్తుపెట్టుకోండి, పెల్లియాలో పృష్ఠోదర భాగం ఉండదు, బట్ రిక్సియాలో పృష్ఠోదర భాగం ఉంటుంది. దీంతో పాటు మార్కాన్షియాలో కూడా, ఇక్కడ మార్కాన్షియా మనకి ఇవ్వలేడు, బట్ మార్కాన్షియా ఈజ్ ఆల్సో షోస్ అబౌట్ ది డార్సీ వెంట్రల్ ఫ్లాటెన్ అంటే పృష్ఠ ఉదర విభేదనాన్ని, డిఫరెన్షియేషన్ చూపిస్తుంది గెమెటోఫైటిక్ ఫేస్ లేదా థాలస్ అనేటువంటిది మార్కాన్షియాలో కానీ అదేవిధంగా రిక్సియాలో కానీ మనకు డార్సీ వెంట్రల్ ఫ్లాటెన్ అనేటువంటి చూపిస్తుంది, పృష్ఠోదర విభేదనాన్ని చూపిస్తుంది ఈ రిక్సియా మరియు మార్కాన్షియా. పొరెల్లా కానీ ఆంతోసిరాస్ కానీ స్పాగ్నంలో ఇలాంటి వ్యత్యాసం ఉండదు, కేవలం రిక్సియా మార్కాన్షియా ది కెన్ షోస్ ది డార్సీ వెంట్రల్ ఫ్లాటెన్. దెన్ విచ్ స్ట్రక్చర్ హెల్ప్స్ మాస్ స్పోర్స్ టు రిమైన్ డార్మెంట్. ఈ కింది ఇవ్వబడ్డటువంటి నిర్మాణాల్లో ఏది మనకు మాస్ స్పోర్స్, ఏదైతే మాస్ మొక్కలకు సంబంధించినటువంటి సిద్ధ బీజాలు ఏవైతే ఉన్నాయో రిమైన్ డార్మెంట్ అంటే అవి ఖచ్చితంగా ఈ ఆ, ఏది సుప్తావస్థను చూపించేటువంటి లక్షణాన్ని దేని ఆధారంగా, ఏ నిర్మాణం ఆధారంగా ఈ మనకు మాస్ మొక్కలు అనేటువంటి చూపిస్తాయని అడిగాడు. ది మాస్ స్పోర్స్ దే కెన్ షోస్ రిమైన్ డార్మెంట్ డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ విచ్ స్ట్రక్చర్ దట్ ఈస్ నథింగ్ బట్ థిక్ స్పోర్ వాల్. ఏదైతే ఆ ఈ స్పోర్ ఏదైతే ఉందో అంటే గుళిక నుంచి విడుదలయ్యే సిద్ధ బీజం ఏదైతే ఉందో ఆ సిద్ధ బీజం యొక్క ఆ, గోడ, సిద్ధ బీజం యొక్క గోడ దృఢంగా ఉండడం ఇది మనకు డార్మెంట్ లక్షణాన్ని లేదా సుప్త అవస్థ లక్షణాన్ని చూపించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ జీనస్ లాక్స్ సీటా అండ్ ఫోటా. కింది ఇవ్వబడ్డటువంటి ప్రజాతిలో బ్రయోఫైటకు చెందినటువంటి ఈ మొక్కలలో ఏది గుళిక, ఏ గుళిక సీటా అంటే కాడ మరియు ఫూట్ అంటే పాదం. ఈ పాదము మరియు కాడ అనేటువంటి ఈ రెండు నిర్మాణాలను ఆ, లేకుండా ఉండేటువంటి గుళిక ఏది అని అడిగారు. అంటే రిక్సియానా, మార్కాన్షియానా, ఆంతోసిరాసా, పెల్లియానా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మార్కాన్షియా ఆంతోసిరాస్కి వచ్చేసరికి మనకు స్పష్టమైనటువంటి పాదము అదేవిధంగా కాడ ఆ తర్వాత గుళిక అనేటువంటి నిర్మాణాలు అనేటువంటి ఉంటుంది. కానీ రిక్సియాకి వచ్చేసరికి దెర్ ఇస్ నో డెఫినెట్ సీటా అండ్ ఫూట్.
ఇట్ ఈస్ రిజెంబల్డ్ ఇన్ ది గెమెటోఫైట్. ఏదైతే ఈ గుళిక ఉందో ఇది గుళిక సంయోగ బీజంలో కూరుకుపోయి ఉంటుంది. ఇది మనకు రిక్సియాకు సంబంధించి. అంతేకాకుండా రిక్సియాలో మీరు గమనిస్తే ఇన్ రిక్సియా వి ఆర్ అబ్జర్వ్ ది ఎలాంగ్ విత్ స్పోర్స్ ది another structures which we are observed in Rixia's capsule, that is nerve cells. What is the main function of these nerve cells? These nerve cells are used as a nurturing, or it is useful for the nutrition to the developing spores. ఎదుగుతున్నటువంటి సిద్ధ బీజాలకి ఆహారంగా ఈ నర్స్ సెల్స్ అనేటువంటివి మనకు ఈ రిక్సియా గుళికలో మనం గమనించడం అనేటువంటి జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, బ్రయోఫైట్స్ ఫిక్స్ విచ్ ఎలిమెంట్ త్రో దేర్ సింబయోసిస్ అని అన్నాడు. అంటే ఏదైతే బ్రయోఫైట్ అనేటువంటి మొక్కలు ఉన్నాయో ఈ బ్రయోఫైట్కు సంబంధించినటువంటి ఈ మొక్కలు ముఖ్యంగా మనకు నత్రజని స్థాపన చేయడంలో ఏదైతే సహజీవనం చేయడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా బ్రయోఫైట్కి సంబంధించి నత్రజని స్థాపన చేయడానికి సహజీవనం చేసేటువంటి ఆ, మనకు థాలస్ ఏదైనా ఉందంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటామంటే యాంథోసిరాస్ అని చెప్పుకోవచ్చు. యాంథోసిరాస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఫిక్సేషన్ ఆఫ్ ది నైట్రోజన్ త్రూ సింబయోటిక్ మేనర్. వై? బికాస్ దిస్ యాంథోసిరాస్ థాలస్ దే కెన్ పొసెస్ ది నాస్టాక్ కాలనీస్. నాస్టాక్ colonies. These nostoc colonies are helpful for the fixation of the nitrogen from atmosphere. So due to this cause, the bryophytes are fixed element nitrogen through their symbiosis. The best example, Anthoceratopsida type study. Anthoceras, it is possessed in the thallus, the nostoc colonies. Then the cyanobacterium, nothing but nostoc. Okay. Then బ్రయోఫైట్ స్పోర్స్ జెర్మినేట్స్ ఇంటూ. మనకు తెలుసు బ్రయోఫైటాలో సిద్ధ బీజాలు ఏవైతే ఉంటాయో ఈ సిద్ధ బీజాలు మొలకెత్తి దేన్ని విడుదల చేస్తుంది, అంటే దేన్ని ఉత్పత్తి చేస్తుంది అన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇదంతా ఒక స్పోర్ అని మనం చెప్పుకున్నట్టయితే ఈ స్పోర్ మొలకెత్తి మనకు ఒక ఒక తంతువు లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఈ తంతువును మనం ఏమని పిలుస్తామంటే ప్రోటోనీమా అని పిలుస్తాం. ఏమంటాం? ప్రోటోనీమా. దీన్ని తెలుగులో ప్రథమ తంతు అని అంటాం. ఏమంటాం? ప్రథమ తంతు. సో ది ప్రోటోనీమా విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ by the germination of the spores. Whenever the spore will going to germinate to produce a tubular structure or vessel-like structure, a filamentous structure, that structure we can call as protonema. దీన్ని మనం ప్రథమ తంతు అంటాం. దిస్ ప్రోటోనిమా ఇస్ belongs to the gametophytic phase, the first gametophytic phase after germination of the spore. ఏదైతే సిద్ధ బీజం మొలకెత్తిందో సిద్ధ బీజ దశ నుంచి సంయోగ బీజ దశ ప్రథమ తంతువు ఏర్పడుతుంది. సో దిస్ ఈస్ ది ఫస్ట్ గెమెటోఫైటిక్ ఫేజ్ ఇన్ బ్రయోఫైట్స్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీప్రొడ్యూసెస్ అసెక్షువల్లీ బై ఫ్రాగ్మెంటేషన్. మనకు తెలుసు తంతువులు ముక్కలుగా విరగడం ద్వారా, థాలస్ ముక్కలుగా విరగడం ద్వారా మనకు అసెక్షువల్ రిప్రొడక్షన్ లేదా వెజిటేటివ్ రిప్రొడక్షన్ జరిపేటువంటివి ఈ కింది వాటిలో ఏవి అని అడిగాడు. గుర్తుపెట్టుకోండి, రిక్సియా, మార్కాన్షియా అండ్ ఫినీరియా. దట్ మీన్స్ హెపాటిక్ ఆప్సిడా, ఆంథోసిరటాప్సిడా అండ్ బ్రయాప్సిడా. దీస్ త్రీ ఆర్ గోయింగ్ టు reproduce by asexually the fragmentation. So next question, a bryophyte resembling algae in structure is. మనకు తెలుసు ఈ బ్రయోఫైట్కి సంబంధించి ఏది ఆల్గేతో సత్సంబంధాన్ని కలిగి ఉంది అని మనం తీసుకున్నప్పుడు ఆన్సర్ ది ఆంథోసిరాస్. ఇది నాస్టాక్తో మనకు అసోసియేట్ అవుతూ సహజీవనాన్ని సింబయోటిక్ అసోసియేషన్ను కలిగి ఉంటుంది. విచ్ వన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ప్యాకింగ్ మెటీరియల్ ఫర్ లివింగ్ ప్లాంట్స్. మనం ఏదైతే ఈ బ్రతికున్నటువంటి మొక్కలకు మనకు ప్యాకేజీలో తోడ్పడేటువంటి ఏది ప్యాకింగ్ మెటీరియల్గా ఏది ఉపయోగపడుతుందంటే మాస్ మొక్కలకు చెందినటువంటి స్పాగ్నమ్ ఉపయోగపడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ ఫినేరియా స్పోరోఫైట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ. మనకు తెలుసు ఫినేరియాలో సిద్ధ బీజం ఎన్ని భాగాలుగా విభక్తమై ఉంటుంది అంటున్నాడు. ఇలా స్పోరోఫైట్ మనకు ఎన్ని భాగాలు విభక్తం అవుతుందంటే
ఏదైతే ఈ విధంగా లీఫీగా ఉండేటువంటి గెమెటోఫైట్ ఉంటుందో, ఈ గెమెటోఫైట్ నుంచి ఇక్కడ నుంచి మొదలుకొని మనకు ఇది ప్రత్యేకించి మూడు భాగాలు వ్యక్తమై ఉంటుంది. ఇది ఫూట్ ఉంటుంది, దీని నుంచి సీటా ఉంటుంది, ఆ తర్వాత ఈ విధంగా సీటా ఉండి ఆ తర్వాత ఈ విధంగా గులిక ఉంటుంది. ఈ విధంగా గులిక ఉంటుంది. అంటే మనకు స్పష్టంగా మూడు భాగాలు కలిగి ఉంటుంది. ఏమేంటిది? ఊటు, సీటా అండ్ క్యాప్స్. ఓకే, క్యాప్సూల్ కలిగి ఉంటుంది. ఫూట్, సీటా, క్యాప్సూల్. పాదము, కాడ, గుళిక అనే మూడు నిర్మాణాలు కలిగి ఉంటాయి. రైజాయిడ్స్ అండ్ థాలస్ కలిగి ఉండేది ఏంటంటే మనకు ఈ మనకు యాంథోసిరాస్ కానీ, అదేవిధంగా మనకు మార్కాన్షియాలో కానీ రైజాయిడ్స్ అనేటువంటి ఉండవు. ఆంథరేడియా అండ్ ఆర్కిగోనియా కాదు, లీఫ్ అండ్ స్టెమ్ కూడా కాదు. సో ద రైట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ మ్యాక్సిమం డిఫరెన్షియేషన్ ఇన్ స్పోరోఫైట్స్ ఎమాంగ్ బ్రయోఫైట్స్? ఈ కింది ఇవ్వబడ్డ వాటిలో చాలా విభిన్నమైనటువంటి స్పోరోఫైట్ ఏది? రిక్సియానా, ఆంతోసిరాసా, మార్కాన్షియానా, ఫ్యూనేరియానా? అంటే మనం గమనించినప్పుడు ఇక్కడ రిక్సియా తీసుకున్నప్పుడు మనకు చాలా సింపుల్గా ఉండేటువంటి ఆ, ఇది ఓన్లీ క్యాప్సూల్ మాత్రమే కలిగి ఉండి స్పోర్స్, అదేవిధంగా నర్స్ సెల్స్ ఉంటాయి. ఆంతోసిరాస్ మార్కాన్షియాకి వచ్చేసరికి ఫూటు, అదేవిధంగా సీట, తర్వాత పాదంతో కూడి ఉండేటువంటి నిర్మాణాలు మూడు ఉండి ఇది కూడా సిద్ధ బీజాలతో పాటు ఇలేటర్ను కలిగి ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఫూటు, అదేవిధంగా సీటా, అదేవిధంగా దీని యొక్క క్యాప్సూల్ కనుక మనం గమనించినప్పుడు ఇందులో దీనికి సంబంధించి చాలా స్పష్టంగా మనకు సంబికతో పాటు సూడో ఇలేటర్స్ ఉంటాయి. సూడో ఇలేటర్స్ ఉంటాయి. ఫ్యూనేరియాకి వచ్చేసరికి మనకు చాలా కాంప్లెక్సిటీ నేచర్ ఉండేటువంటి స్పోరోఫైట్ ఉంది. క్యాప్సూల్లో మనకు లిడ్ ఉండి, ఉపరికులం ఉండి, పెరిస్టోమియల్ టీత్స్ ఉంది, అదేవిధంగా మధ్యలో కాలుమెల్ల ఉండి, ట్రాబిక్యులే ఉండి, ఓకేనా, చాలా కాంప్లెక్స్ టిష్యూ అనేటువంటిది, స్టెరైల్ టిష్యూ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో ఉండి ఇక్కడ అపోపైసిస్ తీకా అనేటువంటి నిర్మాణాలతో కూడి ఉండి మనకు ఇంత స్పష్టంగా కాంప్లెక్సిటీ ఉండేటువంటి నేచర్ ఫినేరియాలో ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్రయోఫైట్స్? అంటే బ్రయోఫైటాలో మనకి ఇవ్వబడ్డటువంటి ఆ, భాగాలు ఈ కింది వాటిలో ఏది అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, ఏదైతే నీటిని శోషించడానికి తోడ్పడేటువంటి ఈ కింది వాటిలో ఏవి అంటే రూట్స్ నీటిని శోషిస్తాయి, కానీ బ్రయోఫైటాలో రూట్స్ ఉండవు. బ్రయోఫైటాలో రూట్స్ ఉండవు. బ్రయోఫైటాలో రూట్స్ ఉండవు. రైజాయిడ్స్ తోడ్పడతాయి. అదేవిధంగా థాలస్ సర్ఫేస్ కూడా తోడ్పడుతుంది. థాలస్ యొక్క సర్ఫేస్ కూడా వాటర్ను అబ్జర్వ్ చేయడంలో తోడ్పడుతుంది. రైజాయిడ్స్ అండ్ వాటర్ సర్ఫేస్. కాబట్టి సి అండ్ బి, both the answers are correct for the absorption of the water in bryophytes. Next, in mosses, leafy gametophyte is developed from. లీఫీ గెమెటోఫైట్ అంటే పత్రయుత సంయోగ బీజం ఎక్కడి నుంచి అభివృద్ధి చెందుతుంది అంటున్నాడు. అంటే ప్రోటోనిమ ప్రథమ తంతువు అభివృద్ధి చెందిన తర్వాత ఎప్పుడైతే ఇది ఇది స్పోర్ అనుకున్నట్లయితే స్పోర్ నుంచి మనకి ఏమొస్తుందంటే ప్రోటోనిమ వస్తుంది. ఏమొస్తుంది? ప్రోటోనియం అనేటువంటిది వస్తుంది. ప్రోటోనియం. ప్రోటోనియం నుంచి మనకి ఏమొస్తుందంటే లీఫీ గెమెటోఫైట్. లీఫీ గెమెటోఫైట్. ఇది స్పోరోఫైటిక్ ఫేజ్. ఫస్ట్ గెమెటోఫైటిక్ ఫేజ్ ఇస్ ప్రోటోనీమా. దెన్ సెకండ్ గెమెటోఫైటిక్ ఫేజ్ ఇస్ లీఫీ గెమెటోఫైట్. లీఫీ గెమెటోఫైట్. పత్రయుత సంయోగ బీజం అనేటువంటిది మనం గమనించవచ్చు. పత్రయుత సంయోగ బీజం ఇది మనం మనకు ఈ మాస్ మొక్కల్లో మనం గమనిస్తాం. అంటే బ్రయాప్సిడా తరగతి చెందినటువంటి మొక్కల్లో, బ్రయోఫైటిక్ చెందిన మొక్కల్లో గమనిస్తాం. ది క్యాప్సూల్ ఆఫ్ ఫినేరియా కంటైన్స్ ఏ సెంట్రల్ స్టెరాయిల్ కాలుమిల్లా కాలం కాల్డ్. ఏదైతే ఫినేరియాకు సంబంధించినటువంటి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, పైన లిడ్ ఉంటుంది, ఓపరికులం ఉంటుంది, పెరిస్టోమియల్ టీత్స్ ఉంటాయి. ఈ విధంగా మనకు గులిక ఉండి మధ్యలో ఈ విధంగా ఉండేటువంటి కాలం రీజియన్ మనం ఏమని పిలుస్తామంటే కాలుమెల్ల అంటారు, స్తంభిక అంటారు. కాలుమెల్ల, స్తంభిక. తర్వాత ట్రాబిక్యులే ఉంటాయి. ట్రాబిక్యులే. అదేవిధంగా
ఈ ఆ, పాదం కాడ గుళిక అనేటువంటి ఈ నిర్మాణాలు ఉంటాయి. తర్వాత వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది ఓపరిక్యులం ఇన్ మాస్ క్యాప్సుల్? అంటే బ్రయాప్సిర తరగతి చెందిన ఫినేరియా పాలిట్రైకమ్కి సంబంధించినటువంటి గుళికలు ఓపరిక్యులం యొక్క ఫంక్షన్ ఏంటిది, ప్రాథమిక విధి ఏంటిది అని అడిగాడు. ఓపరిక్యులం యొక్క ప్రాథమిక విధి ఏంటిదంటే డెహిషన్స్ ఆఫ్ క్యాప్సూల్. అంటే గుళిక పగలడంలో ఓపరిక్యులం ఏం పనిచేస్తుంది అంటే గుళిక పగలడంలో తోడ్పడుతుంది. డెహిషన్స్ ఆఫ్ క్యాప్సూల్. నెక్స్ట్, ద స్పోర్స్ ఇన్ బ్రయోఫైట్స్ జెర్మినేట్ టు ఫార్మ్. మరి స్పోర్స్ జన్మించి ఆ, ఏం ఉత్పత్తి చేస్తాయి గుర్తుపెట్టుకోండి. స్పోరోఫైటా? నో. స్పోరోఫైట్ నుంచే స్పోర్స్ వస్తాయి కాబట్టి స్పోరోఫైట్ కాదు. నెక్స్ట్ ఏముంటుందిగా మిగిలింది? సైగోటా? కాదు. ప్రోటోనిమనా? ఎస్, ప్రథమ తంతు వస్తాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో స్పోర్ జన్మించిన తర్వాత జెర్మినేట్ అయి మనకు ఇట్లా తంతువుగా ఉండేటువంటి ఏది ప్రోటోనియం వస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది గెమెటోఫైట్. ఫస్ట్ ఫేజ్ గెమెటోఫైటిక్ ఫేజ్, అంటే సంయోగ బీజ దశ. అంటే గెమెటోఫైట్కి చెందినటువంటి ఫస్ట్ ఫేజ్ ఏంటిదంటే ఇది. తర్వాత లీఫీ అంటే మనకు పత్రయుత సంయోగ బీజం ఏంటంటే సెకండ్ ఫేజ్కి సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి గెమెటోఫైట్. సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి గెమెటోఫైట్. ఇక్కడ స్పోర్కు సంబంధించి మనం గమనించినప్పుడు స్పోర్, ఈ స్పోర్ జన్మించి మనకు గెమెటోఫైట్ వస్తుంది. గెమెటోఫైట్ ఇది ప్రథమ దశ, దీన్ని ప్రోటోనిమా అంటాం. ఫస్ట్ గెమెటోఫైటిక్ ఫేజ్ ప్రోటోనిమా. సెకండ్ గెమెటోఫైటిక్ ఫేజ్ ఇస్ లీఫీ గెమెటోఫైటిక్ ఫేజ్. లీఫీ గెమెటోఫైటిక్ ఫేజ్. ఆర్కిగోనియం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఇన్ ఆల్ బ్రయోఫైటా మెంబర్స్. Then which bryophyte is considered ecologically important for ఫార్మింగ్ బాగ్స్ అండ్ వెట్లాండ్స్? అందుకే నేను చెప్పాను కదా, స్పాగ్నమ్ను బాగ్ మాస్ లేదా పీట్ మాస్ అంటారు. ఇది ఎకలాజికల్లీ చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా వెట్లాండ్స్ కోసం కానీ అదేవిధంగా ఫార్మింగ్ బాగ్స్ వాటిని ఉత్పత్తి చేయడంలో కానీ ఈ స్పాగ్నమ్ను ఉపయోగిస్తాం. పీట్ మాస్ ఆర్ బాగ్ మాస్ అంటారు స్పాగ్నమ్. బ్రయాప్సిడ తరగతికి చెందింది. ద వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఇన్ రిక్సియా. రిక్సియాలో మనకు ఈ శాఖీయ ప్రత్యుత్పత్తి వేడి ద్వారా జరుగుతుంది అంటున్నాడు. ఫ్రాగ్మెంటేషన్ ముక్కలుగా విరగడం ద్వారా. అంటే రిక్సియా ఫ్రాగ్మెంటేషన్ అనేటువంటిది మనకు వెజిటేటివ్ రిప్రొడక్షన్లో గమనిస్తాం. ఏ ప్రామినెంట్ క్యారెక్టర్ ఆఫ్ హార్న్వర్ట్ స్పోరోఫైట్ ఈజ్. మరి ఎందుకు ఇది ఎందుకు ప్రామినెంట్ క్యారెక్టర్ అని చెప్పుకుంటున్నాము? హార్న్వర్ట్ స్పోరోఫైట్. హార్న్వర్ట్ అంటే మనకు ఆంతోసిరాటప్టికి చెందినటువంటి స్పోరోఫైట్స్ ను మనం హార్న్వర్ట్స్ అంటాం. ఎందుకు? అవి కొమ్ము మొక్కలుగా విపరీతంగా ఈ యొక్క స్పోరోఫైట్ పెరుగుదల చూపుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు? ఆ మొత్తం స్పోరోఫైట్ ఎండిపోయేంత వరకు. దాని యొక్క గుళిక పొడవు పెరుగుతూనే ఉంటుంది. వై? బికాస్ ఇట్ హ్యాస్ ఇంటర్ క్యాలరీ మెరిస్టెమ్. ఇందులో మనకు ప్రత్యేకించి ఈ మెరిస్టెమాటిక్ జోన్ అనేటి ఉంటుంది, విభాజక కణజాలం. అంటే మధ్యస్థ విభాజక కణజాలం ఉండడం వల్ల ఆ, మనకు గుళిక ఒక కొమ్ము మొక్కల మాదిరి విపరీతంగా పెరుగుదల చూపుతూనే ఉంటుంది అనమాట. ఇది హార్న్వర్ట్స్ కు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణంగా భావించాలి. ఇన్ ఫినేరియా ద ఫంక్షన్ ఆఫ్ పెరిస్టోమ్ టీత్. ఏదైతే పెరిస్టోమ్ టీత్ పరిముఖ దంతంకు సంబంధించి మనం చెప్పుకుంటున్నామో ఇందులో దానికి సంబంధించినటువంటి విధి ఏంటిది అంటున్నాడు. మన మాస్ మొక్కల్లో లేదా బ్రయాప్సిరతరకు చెందిన మొక్కల్లో ఫినేరియర్ పాలిట్రైకం గమనించినప్పుడు దాని యొక్క పెరిస్టోమియల్ టీత్ ఏం పనిచేస్తుందంటే ఎయిడ్ స్పోర్ డిస్పర్సన్. అంటే సిద్ధ బీజాల విడుదలకు సహాయం చేయడం. ఏడంటే సహకారిగా పనిచేస్తుంది. అంటే వాస్తవం ఏం జరుగుతుంది అంటే వెన్ ఎవర్ ద క్యాప్సూల్ ఈస్ గోయింగ్ టు మెచ్యూర్, the peristomial teeth are going to fall down. So due to that reason, the pores are open. Due to from that pores, the spores are going to release. Then the next one is match the following. I will stop here. Next class we will discuss tomorrow. I will stop here, my dear friends.